హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం కర్డ్ రైస్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు కొద్దిగా పచ్చిశనగలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న అల్లం ముక్కను కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. అలాగే కొద్దిగా గ్రీన్ చిల్లీ కూడా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటినన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక బౌల్ తీసుకుని ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ కూడా వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి. అవి ఏంటంటే క్యారెట్, ఆనియన్ ముక్కలు, కీరా, వీటినన్నిటిని వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా పెరుగు వేసుకుని మొత్తం రైస్ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. పెరుగు అనేది బాగా కలిసింది కదా రైస్లోకి. ఇప్పుడు ముందుగా మనం తాలింపు వేసుకున్నాం కదండి, ఆ తాలింపు కూడా దీంట్లో వేసుకుని కలుపుకుందామండి. అంతే, పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టంగా తినే కర్డ్ రైస్ రెడీ అయ్యింది. థ్యాంక్ యూ. మీకు ఈ ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.